చెప్పన్నా ఎంత 16 ఎంత 62230. ఈ క్యాల్కులేటర్ చూసుకో. తర్వాత ఇలా తర్వాత మీరు దాన్ని అడుగురి చెప్తుంది. నాకు వచ్చింది. వచ్చిందా? 652.43650. టూ ఏ ఫోర్ సార్, ఇంకా 2A4 రాలేదు. 2A4 ఏది? 2A4 లేదా? ఎలా పోవాలి లేకుంటే? 2A4 లేదు. ఏం దాన్ని మళ్ళీ అలా పెట్టాలంటే మార్క్ 2 తీసుకో. ఇది రిసీట్ స్టేటస్కి వచ్చింది కదా, రిసీట్ స్టేటస్. స్టేటస్ అన్నా చేద్దామని. ఓకే, 2A4 వస్తుంది ఇక. అంతేనా? మ్యాథ్స్ 304. ఓకేనా? 652. అన్నా పెట్టాలన్నా, ఇక్కడ ఉన్నాయి కానీ ఇంకొని అటుకిస్తాం. ఓకే, కలిసిందా? అంతేనా? కొట్టను. అంతేనా? మీరు చెప్పు. అన్న మొత్తం వీడియో కాన్సంట్రేషన్ సేవ్. ఓకే, మళ్ళీ ఇట్లాంటిది అట్లాంటిది ఎన్ని కొట్టాలి? ఒక బాక్స్ కొట్టాలా? ఒక బాక్స్ వచ్చింది. -5.97712. నెక్స్ట్ 2A6. 2A6. ఓకే, 138.548. గిడ కలుతుంది ఇక్కడ. వచ్చిందా? మనకు హోల్డింగ్ స్టేట్మెంట్లో కలుస్తుంది ఆడ. ఇలా కలుతుంది. ఒక డబ్బాకు వెయిట్ కలవాలి అంతే. ఒక డబ్బా వెయిట్ కలవాలి అలా. బ్యాగ్స్ ఎన్నది? 274. 1303. వచ్చిందా? ఓకే, సేవ్ కొట్టే. సేవ్. ఓకే, మూడో బాక్స్ ఎంత ఉంది? SEC 23238.
1309 bags, 652.40780. Okay. 2 6 కదా 1309 వరుసగా ఒక్కొక్క స్టాకులకి కేల్ చేసుకుంటూ రావాలి ఇక. అంతే. మరి వెయిట్ ఉండొచ్చు. 407 మరి అబ్బా కొట్టగా ఆటోమేటిక్గా చెప్పండి కైగా. ఓకే, మూడోది అయిపోయింది. అట్లా ఎన్ని ఉన్నాయి? నాలుగో బాక్స్ 312 మైనస్ వెయిట్ సరిపోలేదు. 724 బ్యాగ్స్. ఇక 724కు 1312 వచ్చింది. 652.9040 మైనస్ 293.56069 58.82971 652.390. కూర్చుంటే చేయలేసుకొని కూర్చోండి సార్. అవి స్టాక్ లేకుండా ఎట్లా పోవాలి చెయ్య. స్టాక్ మేనేజ్మెంట్ స్టాక్ అడ్మినిస్ట్రేషన్లో పోయి ఇంకా స్టేటస్ రిసీట్ ఉందంటే అలా కనబడదు. 4B11 రిసీట్ అని ఉందా? రిసిప్ట్ ఉంది స్టేటస్. మార్క్ టు ఇష్యూ. ఓకే, పదహారుది కదా మనం కొట్టేది. 16. $652.39040. 652.39040. 2B6 తీసుకున్నారు కదా, 4B11 కదా. దాన్ని అయిపోయింది తీసుకోవద్దా? $4B11 ఇది సార్ అత్తది. 4B11 వచ్చింది. ఎంత బ్యాగ్స్ అది? 16. 1312 మైనస్ 1176. ఓకే, 1312 వచ్చింది. ఇక్కడ నుంచి అది మళ్ళీ అక్కడికి వెళ్ళి క్రాస్ చెక్ చేసేది. క్రాస్ చెక్ ఇండ చూసుకుంటాం. అలా లాస్ట్ 20 డబ్బాలు కొట్టినా కాబట్టి పాయింట్ 20 డబ్బాలు కొట్టిన తర్వాత 20 డబ్బాకు ఇది ఆ సరిపోతుంది. వెయిట్ సెట్ చేసుకోవాలి. చూసినా సరిపోయింది. ఇక బ్యాగ్స్ లోడింగ్ కావాలనుకున్నాం అనుకో, బ్యాగ్స్ ఇక చూడండి, బ్యాగ్స్ చూసుకోవాలి. 1304 ఫస్ట్ది, 1303, 1309, 1309, 1312, 1307, 1306, 1317, 1308, 1312, 1302, 1308, 1302, 1309, 1299, 1312, 1306, 1308, 1307. అదొకసారి మళ్ళీ తీయను. బ్యాగ్స్ ఇట్లా పోయినావు, బ్యాగ్స్ లోడింగ్ ఇట్లా పోయినావు. ఇలా మూమెంట్ బై రైల్ ఉందా? రేక్ లోడింగ్ అన్లోడింగ్ ఎస్కే అలా కొడితే ఇక్కడ డేట్ మన నెంబర్ వస్తుంది. బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయని చూసుకుంటాం. ఇది ఒకటి కొట్టలేదు లాస్ట్, ఎందుకంటే చెక్ చేసుకుందాం. ఓకే ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ ఇక ఆఫ్లైన్ మూమెంట్ ఉందా? లోడింగ్ ఇంటూ రైల్వే హెడ్. ఇప్పుడు ఎంత? లాస్ట్ది 1303 బ్యాగ్స్. ఓకేనా? 1303 652.44260 వచ్చిందా సార్? 652.44260 ఒకటిది
ఇప్పుడు మనం ఏం చేసినాం 5S6 తీసినావు కదా 5 5S6 229 652.44260 అంతే అది రాదు నేను అంటే మీరు అంటుంది 5 సీటుల్లో పోవాలి మళ్ళీ 1143542 వేయాలి 5 సీట్లు కావాలి ఇక 5 సీట్ 2 ఇసు పాటు ఇది ఇష్యూ పార్టీ ఇది 5 సీటు ప్లాస్టిక్ మనం చూసుకుంటాం కాబట్టి ఇష్యూ పార్టీ తీసుకోవాలి 5 సీట్ ఇష్యూ ఇప్పుడు ఎంత ఇంకకి వెళ్ళి పోయినాయి ఇది మీరు కొట్టింది ఈడికి వచ్చేది 2 కలుతాయి 1309 -229 చూపది అయ్యో గేనెల అసలు కొట్టింది అది 1074 ఇక్కడ కొట్టాలి 1074 ఏడుకి వచ్చింది 1303కి వచ్చింది ఇప్పుడు ఇష్యూ పార్ట్లోకి వెళ్ళి 3480 -1074 కొడితే 2406 ఇసు పాటు అది ఇష్యూ పార్ట్ ఇది ఓకే బ్యాలెన్స్ ఇసు పాటు బ్యాలెన్స్ 652.44260 -114.34207 అంతే కదా 538.10053 ఇవన్నీ మీరు చేసుకుంటే అక్కడ 538 ఇవన్నీ మొత్తం కలుపుకొని వస్తాయి సార్ మీదేమో కిల్ చేసినాక వచ్చేది ఇప్పుడు అవన్నీ స్టాక్ కిల్లింగ్ కొట్టిన కొద్ది పోవా ఇలా ఎగిరిపోవడేనా ఇలా ఎక్కువ వచ్చింది అంటారు కదా 3 టన్నులు ఎక్కువ వచ్చింది ఎందుకంటారు అంతేనా పోతుంది ఓకే 652.44 నమస్తే బాబు చెప్పు 44260 చెప్పరు బాబు సరే ఒకసారి చూసుకో మళ్ళా బ్యాగులు కలిసినాయి బ్యాగులు కలిసింది ఇక అప్డేట్ ఆర్ఆర్ చెప్పే బాపు పైసలా వెయిట్ వచ్చింది ఆడ వచ్చింది కదా వెయిట్ కలిసింది ఇంకా 242,000,043 అప్డేట్ ఆర్ఆర్ ఓకే ఆర్ఆర్ అప్డేట్ అయినాక ఇలా పోవాలి ఇక కనీసం రేక్ రిలీజ్ అని కొట్టినా అనుకో ఇందులో ఏం కొట్టాలో చూపిస్తుంది ఇందులో ఏం పని చేయాలో చూపిస్తుంది కంప్లీట్ దా ఎర్రర్ వచ్చిందా ఇగో రేక్ లోడింగ్ ఇవన్నీ కలిసినాయి సేవ్ బుక్ తెచ్చినావా బుక్లో ఏమున్నాయో చూసి మా సార్ రేపు వస్తాడు బండ్లు చాలా అవుతాయి అత్తడు ఇత్తడు రేపు వస్తాడు రేపు సార్ వచ్చినాక అడిగి తప్పండి అయిపోయింది సార్ ఇగో రేకు రిలీజ్ అని కొట్టినాం అనుకో ఇట ఏమంటాడు తెలుసా గంట 2 గంటలు అవుతుంది అయితే ఈ రేక్ రిలీజ్ అంటే పోయే టైం ఇగో ఇక్కడ మీ దాంట్లో టైం వచ్చింది చూడు ఇది కొడితే వెళ్ళిపోతుంది కాకపోతే అక్కడ అన్లోడ్ అయినాక మనం రేకు రిలీజ్ కొట్టాలి ఇప్పుడు కొట్టద్దు రెగ్యులర్ సేవ్ చేయొద్దా రేక్ రిలీజ్ సేవ్ చేయద్దు ఇప్పుడు ఇగో రిపోర్ట్స్లో చూసుకొని మీ రిపోర్ట్కి ఎంత కలిసిందో నా దగ్గర ఇది ఉంది మీది ఎంత ఉందో చూడు ఈ బ్యాగ్స్ కలిసినాయి స్టాక్ కిల్లింగా లేపలేనా సరే చూస్తానే రా సునీల్ గారు ఇక్కడ తగ్గింది ఏమన్నా చూడు అంతే ఉంది తగ్గుద్ది సార్ తగ్గిందా చూసుకోరు దాన్ని చూసుకొని ఇది డైలీ రిపోర్ట్ కూడా చూసుకోరు ఎంత తగ్గుతుందో చూసుకుంటే మనకి తగ్గుతుందా పెరుగుతుందో తెలియాలి కదా అదే
అది 4 అయిపోయింది. ఆ. అది 2 4 కిల్. తర్వాత 2s6 0 మ్యాచ్ 48075 అయింది కదా. తగ్గిందా? తగ్గింది. అట్లా ట్యాకిల్ చేయాలి మొత్తం. 6 కూడా అయిపోయింది. 2c1 2c1 కదా. ఏజెంట్ మ్యాచ్ 922 ఉందా? వచ్చిందా? వచ్చింది. ఎంత ఉంది సార్? ఇంకెంత కావాలి? పెరగాలి. 823. పెరగాలి అంటే ఇట్లా మైనస్ ఉంటుంది కాబట్టి పెరుగుతుంది. 2c1 మెల్ల 2c1 అయిపోయింది. 2c10 మ్యాచ్ కిల్ చేస్తున్నా. పెరుగుతుందా తగ్గుతుంది? ఇంకా తగ్గుతుంది నాకు తెలిసి. తగ్గింది. 2c10 కూడా అయిపోయింది కదా. 2c8 2b8 కదా. ఓ సార్ 2b8. ఏ తేడా అయితే బాగా ఏం కాదు. 2b6 కదా. మైనస్ ఇప్పుడు పెరుగుతుంది ఇక. b8కి వచ్చింది, మళ్ళీ 1కి వచ్చింది, పెరిగింది. ఎఫ్ఐ నొత్తినవా? ఎఫ్ఎస్ ఎఫ్ఐ మైనస్ ఉంటే పెరుగుతుంది. అయిపోయింది. 2b అయిపోయింది. 4b